హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ చూస్తా చూడండి. సో ఫెలోషిప్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకు ఫెలోషిప్ 2024 మనకు ఎస్బీఐ నుంచి యూత్ ఇండియా ఫెలోషిప్ అని చెప్పేసి మనకి స్టూడెంట్స్కి ఒక ఫెలోషిప్ ₹50,000 ఫెలోషిప్ని అయితే ఎస్బీఐ బ్యాంక్ నుంచి అయితే మనకు కల్పించడం అయితే జరుగుతూ ఉంది. సో మరి దీనికి మొత్తం అర్హులు ఎవరు అండ్ అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలనే మొత్తం కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ క్లిక్ చేద్దాం, మనము లింక్ పైన క్లిక్ చేస్తే మనకి సో ఇక్కడైతే తీసుకెళ్ళడం అయితే జరుగుతూ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఫెలోషిప్ ₹50,000 విద్యార్థులందరూ అర్హులే అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సో చూడొచ్చు మనకి టోటల్గా అయితే మనం చూద్దాం ఒకసారి ఇక్కడ. సో మనకి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 21 నుంచి 32 సంవత్సరాలు ఉండాలి. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వాళ్ళకి 21 నుంచి 32 సంవత్సరాలు అంటే స్టూడెంట్స్ అనమాట. ఓకే, ఇవి మొత్తం కూడా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. మీ పిల్లలు ఎవరైనా సరే ఉంటే స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఈ యొక్క ఫెలోషిప్ గురించి అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 2 ఆగస్టు 1992 కంటే ముందు ఎవరైనా పుట్టి ఉంటే వాళ్ళు అనర్హులు అనమాట. 1992 ఆగస్టు 2 తర్వాత ఎవరైతే పుట్టిరో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవాలని అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ మనకి 1 అక్టోబర్ 2003 ఓకే, 2003 కంటే ముందు ఎవరైతే పుట్టారో వాళ్ళ వరకు అనమాట. సో 1992 నుంచి 2003 మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి ఫెలోషిప్ ఆఫ్ యూత్ ఇండియా అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మనకి ₹50,000 అయితే కల్పించడం అయితే జరుగుతూ ఉంది పర్ మంత్. ఓకే, ఒక నెల అనమాట. పర్ మంత్ ₹50,000 అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మనకి సో ఇక్కడ చూద్దాం. సో మొత్తం పూర్తిగా డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడొచ్చు. స్టైఫండ్ వచ్చేసి పర్ మంత్ మనకి ₹15,000 ఉంటుంది. అది అకామిడేషన్ కోసం అనమాట. ₹15,000 అకామిడేషన్ కోసము. అండ్ అలాగే ₹1,000 ఏమో మనకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కోసము. అండ్ అలాగే మొత్తము ఇన్సెంటివ్స్ ఇవన్నీ అంటే నార్మల్గా మీకు సో అలవెన్స్ ఉంటాయన్నమాట. సో ఈ అలవెన్స్ మొత్తం కలిపి మనకి నెలకి ₹50,000 అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి అనమాట. సో కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే విధానం ఉంటుందన్నమాట. సో మీరు ఒకవేళ మీకు అప్లికేషన్ చేసుకోవడానికి రావట్లేదు, నేను ఇప్పుడు మొత్తం తెలియజేసిన తర్వాత కూడా మీకు అప్లికేషన్ చేసుకోవడానికి వీళ్ళు అంటే రావట్లేదు అని అంటే నాకు కింద కామెంట్ రూపంలో అయితే అడగండి. అక్కడ నుంచి అయితే నేను ఆ కామెంట్స్ చూసి మీకు సో ఒక అప్లికేషన్ వీడియో అయితే మీకోసం అయితే చేస్తానన్నమాట. సో ఇకపోతే మనకి ఇక్కడ చూద్దాము సో ఏ విధంగా అప్లై చేయాలనేది. మనకి ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్స్ వచ్చేసి నార్మల్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూత్ ఫర్ ఇండియా అనేటటువంటి ఫెలోషిప్కి సో ఏదైనా సరే డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు అని అంటే 1 అక్టోబర్ 2024 కంటే ముందు బిఫోర్. ఓకే, సో 2024 అక్టోబర్ 1 తారీఖు కంటే ముందు ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్నారో కంప్లీట్ అయిన వాళ్ళు అందరూ కూడా సో ఈ యొక్క ఫెలోషిప్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు ఎటువంటి డ్యూటీస్ అలాంటివి ఏం చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. జస్ట్ ఈ ఫెలోషిప్కి మీరు అప్లికేషన్ చేసుకుంటే చాలు. సో మీరు ఒకవేళ అర్హులు అయితే మీకు పర్ మంత్ మీకు ₹50,000 అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ అప్లై ఆన్లైన్ హియర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ మీద మనం క్లిక్ మీ పైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా. ఓకే, సో ఇది మనకి మన వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ యొక్క అప్లికేషన్ లింక్ డైరెక్ట్గా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ యొక్క లింక్ని అయితే నేను పెడతా డైరెక్ట్గా మీరు అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఆ లింక్పై క్లిక్ చేసి మీరైతే డైరెక్ట్గా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో అప్లికేషన్ ఒకవేళ మీకు చేసుకోవడానికి అర్థం కావట్లేదు అని అంటే కింద ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే మీరు తెలియజేయండి. సో అప్లికేషన్ వీడియో అని చెప్పేసి సో నేను మీకోసం వచ్చేసి నేను ఒక అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఇకపోతే మనకి టోటల్గా వచ్చేసి సో మనకి ఇదేనమాట ఈ యొక్క ఫెలోషిప్కి సంబంధించినటువంటి టోటల్ మనకి అప్లికేషన్కి సంబంధించినటువంటి వివరాలు. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాయలు తేడండి, అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.